నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఆచార్య, గేమ్ చేంజర్ వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్స్ పడడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా కష్టపడుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. త్రిబుల్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ స్టార్డమ్ను నిలబెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పెద్ది చిత్రాన్ని పట్టాలెక్కించారు. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సినిమాను రెడీ చేయాలని టార్గెట్గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది, కానీ అప్పుడే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి చెర్రీ సిద్ధమైపోయారు. రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా పెద్ది ఫస్ట్ లుక్ టైటిల్ గ్లిమ్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా మైసూర్ షెడ్యూల్ కి సంబంధించిన ఓ అప్డేట్ ను మేకర్స్ పంచుకున్నారు. రిలీజ్ కు దాదాపు 9 నెలల టైం ఉంది కాబట్టి ఈ సినిమా నుంచి ఇప్పుడిప్పుడే అప్డేట్స్ వస్తున్నాయని మెగా అభిమానులు ఆశించడం లేదు. ఇక దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి ఫెస్టివల్స్ టైంలో ఏవైనా స్పెషల్ పోస్టర్లు వస్తాయని మాత్రం అప్పుడప్పుడు ఆశపడుతున్నారు. అయితే ఫ్యాన్స్ ఆశించిన దానికంటే పెద్ద అప్డేట్ ఇవ్వడానికి చరణ్ సన్నాహాలు చేస్తున్నారట. ఇక పెద్ద సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెద్ది ఏఆర్ రెహమాన్ మ్యూజికల్, మాస్టర్ రెహమాన్ పెద్ది సోషల్ అండ్ ఎమోషనల్ ను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా క్యాప్చర్ చేశారట. మా ఫస్ట్ సింగిల్ త్వరలో వస్తుంది, వేచి ఉండండి అని చెర్రీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇక రెహమాన్ ప్రతి భావోద్వేగాన్ని చాలా అందంగా తీసుకొచ్చారని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా స్టూడియోలో రామ్ చరణ్, రెహమాన్లతో పాటు దర్శక నిర్మాతలు కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసేశారు. ఇక పెద్ది సినిమాను 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని టైటిల్ అనౌన్స్మెంట్ రోజునే ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా 2-3 నెలల ముందు మాత్రమే మెయిన్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పటి వరకు పోస్టర్లతో, షూటింగ్ అప్డేట్స్ తో సరిపెట్టుతుంటారు. ఇక సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్న సినిమాల నుంచే ఇంతవరకు కీలకమైన ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. ఈ లెక్కన చూసుకుంటే సంక్రాంతి నుంచి పెద్ద మ్యూజికల్ ప్రమోషన్ సురు చేయొచ్చని ఎవరైనా అనుకుంటారు. కానీ చెర్రీ మాత్రం ముందుగానే తన సినిమా పాటలను వదలాలని నిర్ణయించుకున్నారట. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ద చిత్రం తెరకెక్కుతుంది. షూటింగ్ మొదలు పెట్టక ముందే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ 3 సాంగ్స్ ట్యూన్స్ కట్టి ఇచ్చేశారు. ఈ మధ్య మిగతా సాంగ్స్ కూడా రెడీ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మైసూర్లో జానీ మాస్టర్ నేతృత్వంలో టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. అయితే 1000 మందికి పైగా డాన్సర్లు ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇదే సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.